నమస్తే అందరికీ. ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో కద్దు కా ఖీర్. కద్దు కా ఖీర్ అంటే ప్రతి ఒక్కళ్ళకి ఇష్టంగా ఉంటుందండి. కానీ దాన్ని ఎలా చేసుకోవాలో చాలామందికి తెలీదు. కొంతమందికి తెలిసినా గానీ ప్రాసెస్ కరెక్ట్‌గా ఫాలో అవ్వరు. కాబట్టి కొంచెం టేస్ట్ అనేది అప్ అండ్ డౌన్ అవుతది. కానీ నేను చేసినట్టు ఇలా ట్రై చేయండి. కన్ఫర్మ్‌గా కరెక్ట్‌గా వస్తుంది. టేస్ట్ వైస్ అయితే అద్దిరిపోతుందసలు. నాకైతే చాలా ఇష్టంగా తింటాను నేనైతే ఇది. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకుందాం చూసేద్దామా? ఒక సొరకాయని తీసుకొని దాన్ని సన్నగా తురుముకొని దాంట్లో ఉండే వాటర్ అంతా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో ఇలాచి కొద్దిగా షుగర్ వేసుకొని దాన్ని సన్నగా పౌడర్ చేసేసుకొని, ఇప్పుడు అందులోనే మనకు కావాల్సినన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని, అది కొద్దిగా బరకగా పౌడర్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నెయ్యి వేసుకొని, మనం తురుముకున్న సొరకాయని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు అందులోనే మనం కావాల్సిన పాలు వేసుకొని సొరకాయని ఉడికించుకొని, ఒక 10 మినిట్స్ బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగి ఒక బాయిల్ వచ్చిన తర్వాత మనము నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని గూడా ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి పొడిని గూడా అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము పౌడర్ చేసి పెట్టుకున్న ఇలాచీ డ్రై ఫ్రూట్స్ పౌడర్‌ని దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్‌ని కొద్దిగా పాలలో కలుపుకొని వేసుకొని అది బాగా కలుపుకొని ఇప్పుడు మనకు కావాల్సినంత షుగరు, కొద్దిగా కండెన్స్డ్ మిల్క్, కోవాని గూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ దాన్ని కంటిన్యూ బాయిల్ చేస్తూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి లేకుంటే అడుగంటేస్తుంది. ఇప్పుడు గ్రీన్ కలర్ వేసుకోవాలి. గ్రీన్ కలర్ అనేది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు. లేకపోతే లేదండి. ఇప్పుడు అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని 15 మినిట్స్ బాయిల్ అవుతూ ఉండాలి. ఇది ఎంత బాయిల్ అవుతుందో అంత దగ్గరగా వస్తుంటది. ఇప్పుడు అవంతా బాగా బాయిల్ అయ్యేసి కొద్దిగా దగ్గరైన తర్వాత ఇంకొక కడాయిలో నెయ్యి వేసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ నెయ్యితో పాటు ఇందులో వేసేసుకొని ఒక 10 మినిట్స్ అనేది దాన్ని లో ఫ్లేమ్‌లో అనేది పెట్టేసేయాలండి. అప్పుడు ఆ నెయ్యి అనేది మొత్తం ఖీర్‌కి బాగా పట్టేసుకొని మంచి ఫ్లేవర్ వస్తది. ఇప్పుడు అవన్నీ బాగా కలుపుకొని ఈ కదుక ఖీర్‌ననేది ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చల్ల చల్లగా తింటే చాలా బావుంటుంది. థాంక్ యూ.